హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఆ లింకులు తెరవద్దు. నూతన ఏడాది వేడుకల సందర్భంగా కొత్త నంబర్ల నుంచి వచ్చే శుభాకాంక్షలు, ఆఫర్లు, గిఫ్ట్‌ల పేరుతో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు. ఆఫర్లు, శుభాకాంక్షల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులను ప్రచారం చేస్తున్నారని, మీ స్నేహితుల పేరుతో వచ్చే ఈ సందేశాలను తెరవద్దని, వాటి పట్ల అప్రమత్తంగా మెలగాలని సూచించారు. ఒకవేళ లింక్ తెరిచిన అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ అయిన వెంటనే మొబైల్ డేటా, వైఫై సేవలను ఆపివేయాలని అన్నారు. అలాగే అనుమానాస్పద యాప్లను తక్షణం అన్ఇన్స్టాల్ చేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన సందేశాలు, లింకులు, పాపప్లను సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకోవాలని, వాట్సాప్తో పాటు ఈమెయిల్, బ్యాంకింగ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల పాస్వర్డ్లను మార్చాలని సూచించారు. అలాగే మీ ప్రమేయం లేకుండా లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్, అలాగే పేమెంట్ యాప్కు సమాచారం ఇవ్వడంతో పాటు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. సో ఇట్లా న్యూ ఇయర్ పేరు మీద ఇక కొత్తగా గ్రీటింగ్స్ కానీ, ఇక కొత్త లింక్స్, ఇక గిఫ్ట్స్ వచ్చినాయని ఇక రకరకాల లింక్స్ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు. సో ఆ లింక్స్ని క్లిక్ చేయొద్దు అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆ లింక్స్ని క్లిక్ చేయొద్దు, ఎందుకంటే ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల కొంత సైబర్ క్రైమ్కి పాల్పడే పరిస్థితి ఉంటుంది. మీ డేటా మొత్తం కూడా హ్యాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు. కనీసం ఒకవేళ క్లిక్ చేసినా కూడా ఎట్లాంటి అనుమానం వచ్చినా ఆ ఇన్స్టాల్ అయిన యాప్ కావచ్చు, మీరు ఎటువంటి డీటెయిల్స్ అందులో ఇవ్వద్దు అనేది వాళ్ళు చెప్తున్నమాట.